వీడియోలో ప్రధానమంత్రి గారి గురించి తెలుసుకుందాం. ఆయన చుట్టూ ఎలా ఉంటుంది, చుట్టూ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఆయనకి శాలరీ ఎంత, మరి ఆయన పవర్స్ ఏమి అన్నది ఈరోజు మన వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే వారు ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద కానీ ఏ స్టేట్ గవర్నమెంట్ కింద కానీ ఎంప్లాయ్ అయి ఉండకూడదు. ఒకవేళ గవర్నమెంట్ కంపెనీ లేదా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లయితే వారు ఖచ్చితంగా ఆ సీట్ని వెకేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 5 ఏళ్ళు వాళ్ళ టర్మ్ తర్వాత తిరిగి ఆ జాబ్లో కంటిన్యూ చేయవచ్చు. లోక్సభలో మెజార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తారో వారే ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ప్రైమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్ కానీ అయి ఉండాలి. ఒకవేళ వారు ఈ రెండింటిలో మెంబర్గా లేకపోతే వారు ఖచ్చితంగా వారు ఎలక్ట్ అయిన తర్వాత 6 నెలల లోపల ఈ రెండింటిలో ఒక్క దాంట్లో ఖచ్చితంగా మెంబర్ అయి ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని నామినేట్ చేస్తూ ఒక లిస్ట్ని ప్రెసిడెంట్ గారికి పంపించడం జరుగుతుంది. క్యాబినెట్ మినిస్టర్స్ ఒక్క మినిస్ట్రీ మీద పనిచేస్తూ ఉంటారు. వీరందరికీ మినిస్ట్రీస్ పంచిన తర్వాత ఎవరైనా మినిస్ట్రీస్ మిగిలినట్లయితే మిగిలిన వాటి మీద ప్రైమ్ మినిస్టర్ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ప్రైమ్ మినిస్టర్ గారు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మీద వారు పనిచేస్తూ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ గారు వేడిగా అధ్యక్ష వహిస్తారంటే క్యాబినెట్ సెక్రటరియేట్, అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, నీతి ఆయోగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, న్యూక్లియర్ కమాండ్ అథారిటీ వీటి మీద అధ్యక్ష వహిస్తారు ప్రధానమంత్రి గారు. ప్రైమ్ మినిస్టర్ గారు హై లెవెల్ మీటింగ్స్లోను మరియు అంతర్జాతీయ సంస్థలోను ఇండియాను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 78 ప్రకారం యూనియన్ క్యాబినెట్ ప్రధానమంత్రి గారి ద్వారా ప్రెసిడెంట్ గారితో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ గారు కొద్దిమందిని అపాయింట్ చేయమని ప్రెసిడెంట్ గారికి రికమెండ్ చేయొచ్చు. వారు ఎవరంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, చైర్పర్సన్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. వీరిని ప్రైమ్ మినిస్టర్ గారు రికమెండ్ చేయవచ్చు ప్రెసిడెంట్ గారికి. ప్రధానమంత్రి గారు లీడర్ ఆఫ్ లోక్సభ. ప్రధానమంత్రి గారి ఆఫీస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ 11 లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉంటుంది. అస్సామీ, మణిపురి, బెంగాలీ, ఒడియా, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ్ వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా అఫీషియల్ వెబ్సైట్ అవైలబిలిటీలో ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ గారు నివసించే బిల్డింగ్ పేరు 7 లోక్ కళ్యాణ్ మార్గ్. రాజీవ్ గాంధీ గారి నుంచి తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్ కూడా అదే బంగ్లాని ఉపయోగిస్తూ ఉన్నారు. మినిస్టర్ గారు తిరగడానికి ఏ వెహికల్స్ యూజ్ చేస్తారంటే హైలీ మోడిఫైడ్ ఆర్మ్డ్ రేంజ్ రోవర్, కనీసం 3 ఆర్మ్డ్ BMW 7 సిరీస్, 2 ఆర్మ్డ్ రేంజ్ రోవర్స్, కనీసం 8 నుంచి 10 BMW X5s, 6 టొయోటా ఫార్చునర్స్, కనీసం 2 మెర్సిడీస్ బెంజ్ స్ప్రింటర్ అంబులెన్సెస్, గాల్లో తిరగడానికి బోయింగ్ 777-300ER ఏరోప్లైన్, షార్ట్ డిస్టెన్సెస్కి MI-8 హెలికాప్టర్ యూజ్ చేస్తారు. ఎయిర్ ట్రావెలింగ్ మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చూసుకుంటుంది. ప్రొటెక్షన్ కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఉంటుంది. అందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు ఢిల్లీ పోలీస్ ఉంటారు. ఈ 3 టీమ్స్ 3 రింగ్స్గా ఫామ్ అయ్యి ప్రధానమంత్రి గారికి ప్రొటెక్షన్ ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ గారు పనిచేసే ఆఫీస్ పేరు PMO, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. అది సౌత్ బ్లాక్లో ఉంది. అది ఒక 20 రూమ్ కాంప్లెక్స్. అందులో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మరియు క్యాబినెట్ సెక్రటరీ అందులో ఉంటాయి. PMOని ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ లేదా రిటైర్డ్ IFS ఆఫీసర్స్ చూసుకుంటూ ఉంటారు. ప్రధానమంత్రి గారు ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అధ్యక్షులు. భూకంపాలు, వరదలు, తుఫాను ద్వారా నష్టపోయిన వారికి, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారికి ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ బడ్జెట్ సహాయం లేకుండా పబ్లిక్ సహాయంతో ఫండ్ కలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు కేవలం 5 రోజుల్లోనే 3076 కోట్లు కలెక్ట్ చేశారు. తర్వాత అది 10,990 కోట్లు అయ్యింది. ఆ డబ్బులతో వెంటిలేటర్స్, PP కిట్స్ మరియు వ్యాక్సిన్ రీసెర్చ్కి ఉపయోగించారు. ప్రైమ్ మినిస్టర్ గారి శాలరీ నెలకు 2,80,000 మాత్రమే. ఇది ఫ్రెండ్స్ ప్రైమ్ మినిస్టర్ గారి గురించి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలుద్దాం. అండ్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బై బై.